నమస్తే జోష్నా గారు. నమస్తే మా. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని వైసీపీ క్యాడర్ అనేది దుష్ప్రచారం ఒకటి చేస్తుంది. అది కూడా అవ్వాతాతలకు ఏమని చెప్తుందంటే, "మీ పెన్షన్ ఆపేది చంద్రబాబు గారే" అని ఒక దుష్ప్రచారం అవ్వాతాతలకు చెప్తుంది. పెన్షన్స్ లబ్ధిదారులు కూడా చెప్తుంది. అండ్ ఇదే కంటెంట్ సోషల్ మీడియాలో కూడా యూజ్ చేస్తున్నారు. దానికి మీ స్పందన ఏంటి మేడం? ఫేక్ బతుకులు, ఫేక్ మనుషులు, ఫేక్ వైఎస్ఆర్‌సీపీ. హ్మ్. ఇదే నా స్పందన. ఎందుకంటే అసలు పెన్షన్‌లు ఎవరు ఆపిచ్చారు? ఎక్కడ ఆపారు? ఎవరు ఆపారు? అసలు పెన్షన్స్ ఎందుకు ఆపారు? చంద్రబాబు గారే ఆపారని చెప్తున్నారు కదా మళ్ళీ. ఎక్కడ ఆగాయి అంటున్నా. హ్మ్. ఎక్కడ ఆగాయి? ఒకసారి వెళ్లి చూద్దామా సచివాలయాల్లో? ఇవ్వమనే చెప్తున్నారు కదా! ఎక్కడ ఇబ్బంది ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారేం చెప్పారు అనంటే, మేం పెన్షన్‌లు 1 తారీఖు ఇవ్వలేము. 3 తారీఖున ఇస్తాము అని చెప్పారు. వాళ్ళే చెప్పారు. మేం కాదు చెప్పింది. సాక్షి పేపర్‌లో కూడా వచ్చింది. సాక్షి పేపర్‌లో కూడా వచ్చింది. హ్మ్. కావాలంటే మీకు అది నేను చూపిస్తాను. హ్మ్. రైట్. సో పెన్షన్స్ థర్డ్ నుంచి ఇవ్వాలి అన్నప్పుడు థర్డ్‌న సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ మనీ అనేటువంటిది గవర్నమెంట్ వెయ్యాలి కదా! ఎందుకు ఎగ్జాక్ట్‌లీ. గవర్నమెంట్ ఎయలేదు? నిన్న చాలా సచివాలయాల్లో ఒక చోట నిమ్మల రామానాయుడు గారు మా ఎమ్మెల్యే గారు వెళ్ళినప్పుడు ఒక సచివాలయంలో అమ్మ ఇక్కడ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఓవరాల్‌గా ఎంతమందికి పెన్షన్స్ అందాలి? ఎంత అందాలి? ఓవరాల్ అమౌంట్ ఎంత అంటే 14,44,000 చిల్లర అక్కడ రావాల్సినటువంటి అమౌంట్. పెన్షన్స్ డిస్పర్సల్‌కి సంబంధించి. ఎంతొచ్చింది గవర్నమెంట్ నుంచి? 9,000 వచ్చింది. సో ఎవడు ఆపుతున్నాడు పెన్షన్స్‌ని? చంద్రబాబు నాయుడు గారు ఆపుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అధికారంలో? ఎవరున్నారు అధికారంలో? ఉన్నదెవరు? జగన్మోహన్ రెడ్డి కదా! డబ్బులు ఇయ్యందెవరు? జగన్మోహన్ రెడ్డి కదా! సో ఇవాళ అవ్వాతాతలకి ఏం చెప్పాలి మనం వెళ్ళి? మీ మీ ఛానల్ మాధ్యమంగా కూడా మేము ఒకటే చెప్తున్నాం. పెన్షన్స్ ఎవరు ఆపుతున్నారు అవ్వాతాతలకి? జగన్మోహన్ రెడ్డి ఆపుతున్నాడు. ఎందుకు ఆపుతున్నాడు? డబ్బులు లేవు కాబట్టి ఆపుతున్నాడు. ఉన్న డబ్బులన్నీ తీసి ఎవరికిచ్చాడు? 13,000 కోట్లు ఎవరికిచ్చాడు? తన అనునయులు ఎవరైతే తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 15 రోజుల క్రితమే. 15 రోజుల క్రితం 13,000 కోట్లు తన అనునయులకి ఎవరైతే దోచిపెట్టాడో జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇదే పెన్షన్స్ కి 18,150 కోట్లు ఏవైతే కావాలో అవి లేవని చెప్పి డబ్బులు ఇట్లా. సో జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తూ దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఆపాదిస్తారు? అసలు పెన్షన్స్ ఆపమని ఈసీఐ చెప్పలేదే. పెన్షన్స్ ఆపమని ఎవరు చెప్పలేదే. సజావుగా పెన్షన్లని మీరు డిస్బర్స్ చేయండి. ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించి డిస్పర్స్ చేయండి. ఎవరైతే సచివాలయాలకు వచ్చి తీసుకుంటారో వాళ్ళకి ఇవ్వండి. రాలేనటువంటి వాళ్ళకి ఇళ్ల వరకు వెళ్ళి ఇవ్వండి. ఆల్టర్నేటివ్ మెథడ్స్ మీరు చూసి ఇవ్వండి. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉపయోగించండి. ఇది ఎవరు చెప్పారు? కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పినప్పుడు దాన్ని పాటించాల్సింది ఎవరు? రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇందులో ఈ లూప్లో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా? ఈ లూప్లో ఆర్డర్స్ ఇచ్చింది వాళ్ళు, ఇంప్లిమెంట్ చేయాల్సింది మీరు, మనీ డిస్పర్సల్ చూసుకోవాల్సింది మీరు, మనీ ఉందా లేదా చూసుకోవాల్సింది మీరు. ఈ లూప్ మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? అంటే మీకు చేతగాక, అంతేగా సింపుల్. జగన్మోహన్ రెడ్డికి చేతగాక. జగన్మోహన్ రెడ్డి ఒక అసమర్థ ముఖ్యమంత్రి కాబట్టి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశాడు కాబట్టి, రాష్ట్రాన్ని మొత్తం అవినీతిమయం చేశాడు కాబట్టి, ఇవాల్టి రోజున అవ్వాతాతలకు ఇచ్చేటువంటి పెన్షన్ని కూడా దోచుకు తిన్నాడు కాబట్టి, రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేటువంటి ఒక పరిస్థితిని లేకుండా చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఒకళ్ళు చనిపోయారని కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. టీవీలో కూడా మనం చూసాం. పెన్షన్ లేట్ అయిందని చనిపోయారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు శవ రాజకీయం చేయకపోతే అది వైఎస్ఆర్సీపీ ఎందుకు అవుతుంది? మీకు రాబందులు తెలుసా? తెలుసు. శవాల మీద పడతాయి చూడండి రాబందులు. అలా వాలిపోతుంటారు వీళ్ళు. నిన్ననే బుద్ధి చెప్పారు కదా, ఒక చోటుకి వెళ్ళి ఇలానే చెప్తే ఏమన్నారు? చాలా సింపుల్ గా, అయ్యా నువ్వు దీన్ని ఎవరు జోగి రమేష్ అతను వెళ్ళి పదండి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్దాం, ఆయన వల్లే పెన్షన్ ఆగిపోవడం వల్ల నీవు చనిపోయింది అని చెప్పి పాపం ఒక అభాగ్యురాలు చనిపోతే ఆ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఆ రచ్చ చేస్తే ఏమన్నారు? దగ్గరకు కూడా రానిలా. నాయనా నువ్వు దీన్ని రాజకీయం చేయకు, అసలు ఆవిడ చనిపోయింది దానివల్ల కాదు, అనారోగ్యంతో చనిపోయింది. సంబంధిత కలెక్టర్ గారు కూడా ఇవాళ రోజున ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆవిడకి 2 రోజులుగా అనారోగ్యంగా ఉంది, అందుకని ఆవిడ చనిపోయింది అని చెప్పారు. అంటే అసలు ఎంత చిల్లర రాజకీయం చేస్తుందంటే వైఎస్ఆర్సీపీ ఇవాళ కాదు, ఎప్పటి నుంచి చూస్తున్నాం మనం? 2009 నుంచి చూస్తున్నాం. 2009లో మా నాన్నని చంపేశారని చెప్పి రాజకీయం మొదలుపెట్టాడు. 2019లో మా బాబాయిని చంపేశారని చెప్పి రాజకీయం చేశాడు, అధికారంలోకి వచ్చాడు. ఇవాళ వృద్ధులని, అవ్వాతాతల్ని
చంపి దాన్ని ఒక రాజకీయ ఒక పావులాగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నా క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, ఇక్కడ వాలంటీర్లు లేని రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఉమ్, ఇండియాలో. వాళ్ళు పింఛన్ అనేది లబ్ధిదారులకు ఇస్తున్నారు. కానీ అవును. ఇక్కడే ఎందుకు ఒక నెల వాలంటీర్ లేకపోతే ఎందుకు ఈ సిచ్యువేషన్ అనేది నేను మీకు ఇక్కడ చంద్రబాబు గారి మీద తోయడం జరుగుతుంది? నేను ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. నిజంగా చంద్రబాబు గారికి ఆ ఇంటెన్షన్ ఉందా, అవ్వాతాతల్ని పింఛన్ ఇవ్వద్దు అని ఆ ఇంటెన్షన్ ఉంటే ఆయన ఫస్ట్ చంద్రబాబు గారు ఏమన్నారంటే వాలంటీర్ని ఒక 1 మంత్ ఆపమని చెప్పారు, జస్ట్ హోల్డ్ లో పెట్టమని అని చెప్పారు ఈసీకి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు చంద్రబాబు గారే పింఛన్ వద్దని చెప్పారు, మీకు చంద్రబాబు గారే ఇది ఇది ఈ స్థితికి తీసుకొచ్చారు, మళ్ళీ మీకు చంద్రబాబు గారు మీకు ఓటేస్తే మళ్ళీ ఈ దుస్థితి ఇలాగే వచ్చింది అని ఒక దుష్ప్రచారం అనేది వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో అనేది ప్రచారం చేస్తున్నారు. దానికి మీరేమంటారు మేడం? బుద్ధి లేని సన్నాసులు ఏదో మాట్లాడుతున్నారు అంటాను నేను. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు వద్దని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? వాలంటీర్ల ద్వారా వాలంటీర్ల చేత తప్పులు చేయిస్తున్నారని మాత్రమే మేము మాట్లాడాం. వాలంటీర్లని ఎన్నికల విధులకి వాడకూడదు అనేటువంటిదే మేము మాట్లాడాం. వాలంటీర్లతోటి మీరు ఇటువంటి ఒకవేళ ఇట్లాంటి బెనిఫిట్ స్కీమ్స్ ఏమన్నా మీరు వాలంటీర్లతోని డిస్పర్స్ చేయిస్తే వాళ్ళు దాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారని మాత్రమే మేము మాట్లాడేది తప్పించి ఎక్కడా ఇవ్వకూడదు అని మేము మాట్లాడలేదు. మొదటి విషయం. రెండో విషయం ఏంటి అంటే అసలు పెన్షన్లు తెచ్చిందే మా పార్టీ, పెన్షన్లను ఇంట్రడ్యూస్ చేసిందే మా పార్టీ, అత్యధికంగా సంక్షేమం చేసిందే మా పార్టీ, 200 పెన్షన్ ని 2000 చేసిందే మా పార్టీ. ఇప్పుడు రమ్మనండి, ఎవడొచ్చి మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారా? చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమం ముందర నువ్వు చేసిన సంక్షేమం ఎంత జగన్ అని నేను మాట్లాడితే ఎక్కడ మొహం పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? రమ్మనండి, ఐ ఛాలెంజ్. మేమెంత సంక్షేమం చేశాం, మీరెంత సంక్షేమం చేశారో ఆన్ రికార్డ్, ఆన్ పేపర్, విత్ ఫ్యాక్ట్స్, విత్ ఫిగర్స్ మాట్లాడతా నేను. ఎంత పర్సెంటేజ్ బడ్జెట్ లో ఎంత పర్సెంటేజ్ నువ్వు సంక్షేమానికి కేటాయించావు, ఎంత పర్సెంటేజ్ మెయిన్ సంక్షేమానికి కేటాయించావు, ఎంతమంది లబ్ధిదారులు దాంతో లబ్ధి పొందారు. పెన్షన్ల విషయానికే వద్దాం. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 64 లక్షల మందికి మేము పెన్షన్లు ఇచ్చాం. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్ల వరకు కూడా కేవలం 56 లక్షల మంది మాత్రమే వీళ్ళు పెన్షన్లు ఇచ్చారు. క్రాస్ వెరిఫై చేసుకోమని చెప్పండి. నేను మాట్లాడే తప్పైతే క్రాస్ వెరిఫై చేసుకోమని చెప్పండి. తర్వాత వీళ్ళు ఏం చేశారు? దాన్ని ఆల్మోస్ట్ 62 లక్షలకు పెంచారు. ఏ రకంగా 62కు 66కు పెంచారు? ఎలా అంటే వాట్ ఈస్ ది క్రైటీరియా? అందులో చాలా మటుకు వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళకేదో నేను ఐఎమ్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు దాట్. నేను ఏమంటున్నా అంటే ఇవాల్టి రోజున సంక్షేమం పేరుతోటి మీరు ఒక దొంగ లెక్కలు చూపిస్తున్నారు అనేటువంటిది నా ఇది. బట్ స్టిల్ నేను అల్టిమేట్ గా ఏమంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను పక్కన పెట్టండి అని, వాలంటీర్లు ఈ రకమైనటువంటి ఎన్నికల ప్రచారానికి వాళ్ళని వాడడం అనేటువంటి తప్పు. ఇప్పుడు వాలంటీర్లు వెళ్ళి ఇళ్ల దగ్గర పెన్షన్లు ఇస్తూ ఏం చెప్తున్నారు? జగనన్న ఇస్తున్నాడు. జగనన్న ఏమన్నా జేబుల్లోంచి ఇస్తున్నాడా? జగనన్న ఏమన్నా ప్యాలెస్లు అమ్మిస్తున్నాడా? జగనన్న ఏమన్నా భారతిరెడ్డి గారు ఏదైతే సాక్షి పేపర్ నుంచి వచ్చేటువంటి ప్రాఫిట్స్ నుంచి ఇస్తున్నాడా? జగనన్న ఏమన్నా సాక్షి ఛానల్ నుంచి వచ్చేటువంటి ప్రాఫిట్స్ నుంచి ఇస్తున్నాడా? భారతీ సిమెంట్స్ ప్రాఫిట్స్ నుంచి ఇస్తున్నాడా? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు జగనన్న? రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి రాష్ట్ర ప్రజల డబ్బుని రాష్ట్ర ప్రజలకు ఇస్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోంది. అది ఎవరైనా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తోందని చెప్పాలి తప్పించి వీళ్ళకేమంత ఉత్సుకత? పోయి జగనన్న ఇస్తున్నాడు. ఏం జగనన్న జేబుల్లోంచి ఇస్తున్నాడా? అరే కనీసం ఇవాల్టి వరకు కూడా ₹1 సహాయం ఎవరికి చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఏ పార్టీ అన్నా తీసుకోండి, ఆ పార్టీకి ఒక ట్రస్ట్ ఉంటుందండి. ఇప్పుడు జనసేనని తీసుకోండి, ఆ పవన్ కళ్యాణ్ గారు అయ్యో అంటే పాపం ఏ కౌలు రైతులకో వీళ్ళకో వాళ్ళకో అయ్యో మాకు ఇబ్బందిగా ఉంది, మొన్న కూడా మత్స్యకారులకు ఏదో ఇబ్బంది అయింది అంటే ఆయన జేబుల్లోంచి డబ్బులు తీసి ఇచ్చాడా లేదా? తెలుగుదేశం పార్టీ ఉంది, మేమేం చేస్తున్నాం? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానో లేకపోతే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎక్కడికక్కడ వాళ్ళకి ఎంత వీలైతే అంత నగదు రూపంలో కావచ్చు, చదువు రూపంలో కావచ్చు, అన్ని ఏం చేస్తా ఉన్నాం. ఇవాల్టి వరకు ఐ ఛాలెంజ్ అండి, ఇవాల్టి వరకు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ ఏదైతే ఉందో, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ₹1 సహాయం వీళ్ళకి చేశారని చెప్పి నాకు చూపించండి. ₹1 వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారా? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? అరే దేనికైనా సరే రాజకీయానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. దేన్ని రాజకీయం చేయొచ్చు, దేన్ని రాజకీయం చేయకూడదు. ఇవాళ రోజున ఎంత సిగ్గుమాలం వెదవాలంటే కొంతమంది అక్కడ కూర్చున్న వాళ్ళు, ఐఎమ్ సారీ ఐ హావ్ టు యూజ్ దిస్ టర్మ్,
28న సాక్షి పేపర్లో మేము 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. వాళ్ళే చెప్పారా? అవును. మీకు కావాలంటే అది నేను చూపిస్తాను, మీరు పక్కన ప్లే చేయండి. 28న అది చెప్పారు. 30వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్టివ్ వచ్చింది. ఏమని? వాలంటీర్లను మీరు యూజ్ చేయకూడదు. ఈ ఒక్క పెన్షన్సే కాదు, ఏ స్కీమ్ లో కూడా వాలంటీర్లను మీరు యూజ్ చేయకూడదు టిల్ ఎలక్షన్స్ ఆర్ డన్ అనేటువంటి ఒక మాట వచ్చింది. తర్వాత దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఏ రకంగా చేయాలనేటువంటిది కూడా చెప్పారు. మరి అలాంటప్పుడు 30వ తారీఖు 28వ తారీఖునే మీరు 3వ తారీఖున ఇస్తామన్నప్పుడు తగుదునమ్మా అని చెప్పి 1వ తారీఖునే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్ల పంపిణీకి ఆలస్యానికి కారణం చంద్రబాబు నాయుడు అని ఎట చెప్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమన్నా భారతిరెడ్డి గారు చెప్పారా? ఇలా చెప్పు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పారా? అంటే భారతిరెడ్డి గారు అబద్ధం చెప్తున్నారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబద్ధం చెప్తున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్తున్నాడా? ఎవరు అబద్ధం చెప్తున్నారండి? సరే, మీరు ఆ రోజున మాట్లాడారు. మరి 1వ తారీఖు నుంచి శవాల దగ్గర ఏమంటారు అంటే పేలాలు ఏరుకునే వాళ్ళలాగా ఎక్కడ శవం దొరుకుతుందో అక్కడికి పోయి మేము రాజకీయం చేద్దామా? ఏంటిది? మీరే చెప్పారు కదా 3వ తారీఖు నుంచి మేము ఇస్తామని చెప్పి. మరి 1వ తారీఖున 2వ తారీఖున చనిపోయిన వాళ్ళు కూడా దీని గురించే చనిపోయారని ఎట్లా చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆలస్యానికి కారణం అని ఎలా చెప్తారు మీరు? అంటే అసలు దీనికి కూడా ఒక 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 వాట్ షుడ్ ఐ కాల్, ఒక ఎథిక్స్ అనేటువంటి ఉండవేమో వీళ్ళకి. బేసిక్ ఎథిక్స్ లేవు. ఎథికల్ వాల్యూస్ ఏమన్నా అంటే దిక్కుమాలిన ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. మళ్ళా సింహాలు పులులు నా మొహాలు అవన్నీ మాకున్నటువంటి విలువలు విశ్వసనీయత ఎవరికి లేదు. ఎక్కడున్నాయి విలువలు విశ్వసనీయత? అరే నీ ప్రభుత్వం చెప్పిందయ్యా 3వ తారీఖు నుంచి ఇస్తామని చెప్పి, నువ్వు అధికారంలో ఉన్నావయ్యా బాబు. మరి నీ ప్రభుత్వం చెప్పినప్పుడు దాన్ని సంబంధించే కదా ముందరికి వెళ్లాల్సింది. మళ్ళీ వచ్చి మా మీద పడతావే. ఎంత దౌర్భాగ్యం అంటే 2వ తారీఖున 3వ తారీఖునే మంచాల మీద పండు ముదుసల్ని మంచాల మీద మోసుకుంటూ, అందులో కొంతమంది వాలంటీర్లు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, మీకు ఆ విజువల్ కూడా చూపిస్తాను నేను. ఐ థింక్ ఎందుకనంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఎంత చిల్లర రాజకీయం చేస్తారు వీళ్ళు అనేటువంటిది అంటే ప్రజలకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఏం చేశారు? ఆ పండు ముదుసల్ని వీళ్ళు ఆ మంచాల మీద మేము తీసుకెళ్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ నశించాలి, చంద్రబాబు నాయుడు గారు నశించాలి. తలతిక్క సన్నాసుల్లారా, అసలు వాళ్ళని అలా తీసుకెళ్ళకూడదురా నాయన. వాళ్ళు వల్నరబుల్ పాపులేషన్. అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ రైట్స్ కొన్ని ఉంటాయి. ఇంటికెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. అది ఎవరివ్వాలి? మీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీగా కార్యకర్తలుగా ఉన్నటువంటి వాలంటీర్లు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి ఇవ్వాలి. ఇది ఈసీఐ చెప్పినటువంటి మాట. మరి అలాంటప్పుడు నువ్వెలా వాళ్ళని తీసుకెళ్తావు? నేను మీకు చూపిస్తాను చూడండి. ఎంత నిస్సిగ్గు మనుషులు అంటే వీళ్ళు. ఇది వీళ్ళు ఇలా తీసుకెళ్తారా? ఎవరి చల్లారింది? ఏంటిది ఇది? ఇలానా? అసలు అంటే ఇంత దుర్మార్గంగా హౌ కెన్ దే బిహేవ్ అనేటువంటిది నాకు నిజంగా అర్థం కానటువంటి విషయం అండి. ఇంత చిల్లరగా చేస్తూ మళ్ళీ దాంతో పాటుగా ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు ఏం చెప్తాడు? చంద్రబాబు అనే దొంగ ఓట్లు వేసాడు. ఏది మొన్న వాలంటీర్లు వెళ్ళి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఎత్తరాడు ఆపేయడానికి ఓట్లు వేసాడు. ఆ పనికి మాలోడు దానివల్ల ఆగింది. అందరూ చెప్పండి. ఇప్పుడు నేనంటే పనికి మాలినోడు అని నేనంటే ఎవరు పనికి మాలినోడు? జోగి రమేష్ అని నేను అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటాడు జోగి రమేష్? కానీ నా సంస్కారం నాకు అడ్డొస్తుంది. రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నాడు కదా జోగి రమేష్. నేను అనలేను కదా నీకంటే సంస్కారం లేదు, నీకంటే బుద్ధి జ్ఞానం లేదు. నువ్వు వెళ్ళి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని, సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఇష్టారీతే నువ్వు మాట్లాడతావు. కానీ నేను అలా మాట్లాడనే. నా పార్టీ సిద్ధాంతం నన్ను ఎలవ్ చేయదే, నా నాయకుడు నన్ను ఎలవ్ చేయడే. చంద్రబాబు నాయుడు గారు వేశారా కోర్టుకి వెళ్తే ఏమంది కోర్టు? లాగిపెట్టి లెంపకాయ కొట్టి ఏమంది కోర్టు? అరే బాబు, పెన్షన్లను కాదురా ఎవరో ఆపమన్నది, మామూలుగా ఎవరితోటైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళతోటి అది ఇప్పించుకోవచ్చు అని చెప్పింది కదా కోర్టు. అంటే ఇవన్నీ వాట్ ఇట్ షోస్ దేర్ ఇంటెన్షన్. అండ్ అంటే ఒక రకంగా వాళ్ళ మాలిఫైడ్ ఇంటెన్షన్స్ అంటాను చూసారా, అనుక్షణం కూడా ప్రతిదాన్ని రాజకీయం చేసేటువంటి ఒక చిల్లర మనస్తత్వం అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నా, పెన్షన్లను ఇవాళ రోజున అడ్డుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేస్తున్నాడంటే సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఛాలెంజ్ చేస్తున్నాడు.
ఏం ఛాలెంజ్ చేస్తున్నాడో చెప్తాను నేను మీకు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డైరెక్టివ్ ఇచ్చినప్పుడు, ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే ఉంటుందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక డైరెక్టివ్ ఇచ్చినప్పుడు అందరం పాటించాలి దాన్ని. అందులో శషబిషలు ఏమి ఉండవు, మీకోటి నాకోటి ఏమి ఉండదు. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎవరికైనా సరే ఒకటే రూల్ వర్తిస్తుంది. ఇవాళ ఈయన ఏం చేశాడు, బయటికి వచ్చి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్టివ్ ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ పెన్షన్స్ ఆపమని ఇచ్చిందా? ఇవ్వలేదే. వాలంటీర్లను మాత్రమే ఉపయోగించొద్దు అని ఇచ్చింది. దాన్ని వీళ్ళు వక్రీకరించట్లేదా? ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు, ఎలక్షన్ కమిషన్ ని అడ్డు పెట్టుకొని ఇవాళ జగనన్న మీకు ఏదైతే పెన్షన్స్ ఇస్తున్నాడు అని చెప్పి వాలంటీర్లు చెప్తున్నారని చెప్పి వాళ్ళని ఆపేశారు కదా, జగనన్న ఇస్తున్నాడని చెప్తున్నారని చెప్పి ఆపేశారు కదా, రేపు పొద్దున మా సచివాలయ ఉద్యోగులు వెళ్ళిస్తారు, వాళ్ళు కూడా జగనన్న ఇస్తున్నాడనే చెప్తారు, ఆపుకోండి అన్నాడు. అంటే ఆర్ దే ఛాలెంజింగ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? హౌ డేర్ దే డూ దట్? సో ఇవన్నీ కనపడట్లా. ఏ ముహూర్తాన ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చాడు, రాష్ట్రంలో డెమోక్రసీ లేదు, రాష్ట్రంలో ఒక లా అనేటువంటిది లేదు, ఒక రాజ్యాంగం లేదు, ఒక ప్రజాస్వామ్యం లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, చట్టం లేదు, న్యాయం లేదు, ఏదీ లేదు. ఆయన ఇష్టారీతి, ఆయన ఇష్టారాజ్యం. దానికి తగ్గట్టు కొంతమంది తొత్తులు ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు ఉంటారు. అండ్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఛాలెంజ్ దిస్. వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ ఇట్. జోగి రమేష్ ని వదలం, చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడినటువంటి ఏ ఒక్కడిని వదలం, అది కూడా చెప్తున్నాం మేము. ఒక సీనియర్ పొలిటీషియన్, ప్రజల కోసం అనుక్షణం పనిచేసేటువంటి వ్యక్తి, పరితపించేటువంటి వ్యక్తి, పోరాడేటువంటి వ్యక్తి, నీలాగా ఏసీ బస్సుల్లో తిరుగుతూ సాయంత్రం అయితే చీకటి అయిపోయింది నేను ర్యాంప్ వాక్ చేయలేను అని చెప్పుకుంటా తిరగట్లా. రాత్రి 9 అయినా 10 అయినా 11 అయినా 1 గంట అయినా సరే ప్రజల్ని కలుస్తున్నాడు, ప్రజల బాధల్ని అడ్రస్ చేస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం 1 గంటలో కూడా, మిట్ట మధ్యాహ్నం ఎండలో కూడా ప్రజలతో మాట్లాడుతున్నాడు, అడ్రస్ చేస్తున్నాడు. నా నాయకుడికి ఉన్నటువంటి కమిట్మెంట్ అది ప్రజల సైడ్. మీకేం కమిట్మెంట్ ఉందని నేను అడిగితే, ఇలా చిల్లర రాజకీయాలు చేయడమే వాళ్ళ కమిట్మెంట్. మేడం, ఇదే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఉంది కదా, నెక్స్ట్ May 1 కూడా ఈ పెన్షన్ ఏదైతే ఇప్పుడు ఇష్యూ జరుగుతుందో ఇదే ఇష్యూ May 1 దాకా కంటిన్యూ అయిద్దంటారా? అసలు ఎందుకు అవుతుందమ్మా? వాళ్ళు చెప్పిన ప్రకారం నిన్నటి నుంచి ఇచ్చేయాలి, వాళ్ళు 3rd నుంచి ఇవ్వాలి, ఇస్తారు. ఇవ్వకపోతే ఎలక్షన్ కమిషన్ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? వాళ్ళు ఏమన్నా ఇప్పుడు వాళ్ళ ఇష్టారీతిన ఉన్నారా? ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటారు వాళ్ళు, కూడా ఏమి తమాషాలు కాదు. అండ్ దే హ్యావ్ టు, నాకు తెలిసి ఒక వారం రోజుల్లో విత్ ఆల్ ది మెషినరీ అండ్ ఆల్, వారం రోజుల్లో డిస్పర్సల్ అయిపోతుంది. మళ్ళీ May 1 వచ్చింది కదా, మళ్ళీ చంద్రబాబు గారి మీద నింద వేయడం మళ్ళీ అలాంటివి చేస్తారంటారా? ప్రజలు నమ్ముతారా? ఇవాళ ప్రజలు నమ్ముతున్నారా? ఎక్కడన్నా మీకు ప్రజలు నమ్మినట్టు కనపడుతున్నారా? ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 పెయిడ్ ఆర్టిస్ట్, ఏదైతే వాళ్ళు కొంతమంది పాపం కష్టపడి నేను ఇందాక చెప్పినట్టుగా మంచాల మీద మోసుకొచ్చి అలాంటి వాళ్ళు తప్పించి ప్రజలు ఎవరైనా నమ్ముతున్నారా? నా పెన్షన్ నాకు వస్తుంది, అవును, మరి ఎలక్షన్లు అప్పుడు చిన్నపాటి ఇబ్బంది జరుగుతుంది, దానికి కూడా ఎవరేమంటే ఇప్పుడు నేను వెళ్ళి తీసుకోలేను అనుకో, నా ఇంటికి వచ్చిస్తారు కదా, నా ఇంటికి వచ్చిస్తారు, అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు చేస్తారు, పెద్దగా దాంట్లో ఏం లేదు. కానీ దీన్ని రాజకీయం చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన వాళ్ళు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ప్రజలు తిప్పికొడుతున్నారు దాన్ని. ఇక్కడ ఇంకో విషయం చెప్తానండి, ఆల్ సడ్ అండ్ డన్ ఇవాల్టి రోజున ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ దుర్మార్గమైనటువంటి పాలన పోవాలి అనేటువంటి చాలా క్లారిటీతో ఉన్నారు ప్రజలు. సో దే నో వాట్ దే హ్యావ్ టు డూ. ఈయన నేను 130 సార్లు బటన్ నొక్కా అన్నాడు కదా. నాయనా, నువ్వు బటన్ కాదు నొక్కింది, మా పీక నొక్కావు 130 సార్లు. రేపొద్దున మేము 2 బటన్లు అయితే నొక్కుతాం, ఖచ్చితంగా నొక్కుతాం. 2 సార్లు నొక్కండి నా కోసం అని అన్నాడు కదా. సో ఖచ్చితంగా 2 సార్లు బటన్లు అయితే నొక్కుతాం. ఒకటి నిన్ను ఇంటికి పంపించడానికి, రెండోది నిన్ను చల్లపల్లి జైలుకో ఇంకో జైలుకో పంపించడానికి అంటున్నారు. ఇప్పుడు నవరత్నాలు ఏదైతే పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ పనిచేస్తున్నాయి అంటారా ఆంధ్ర రాష్ట్రంలో? ఏం నవరత్నాలండి? అమ్మ ఒడి గాని. అవునా? అమ్మఒడి ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి ఇస్తా అన్నాడు? ఎంతమందికి వచ్చింది? ఎంతమంది దాని నుంచి లబ్ధి పొందారు? ఏ విధమైనటువంటి మంచి జరిగింది చెప్పండి నాకు. 15,000 ఇస్తా అన్నాడు. ఇంట్లో ఎంతమంది, అంటే మీరు అన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 అన్నాడు. ఏం చేశాడు? 15,000 కాస్త 13,000 చేశాడు. ఎంతమంది పిల్లలు ఉన్నదా కాస్త 2 పిల్లలకే ఇస్తానని చెప్పాడు. అది కూడా ఏంటి, మీకు సొంత ఇల్లు ఉంటే రాదు, మీకు కరెంటు బిల్లు ఇంతకు మించి ఎక్కువ, ఒక పర్టికులర్ స్లాబ్ని మించి ఎక్కువ వస్తే రాదు, మీకు కారు ఉంటే రాదు,
మీకు ఇంకోటి ఉంటే రాదు. ఆఖరికి మీరు రేపు పొద్దున్న గాలి పీల్చినా రాదని అంటాడు. అంటే వాళ్ళు 90%, 99% మొత్తం పూర్తి చేశామని అంటున్నారు కదా! మేనిఫెస్టోలో ఉన్నది. రైట్. నేను మీకు దానికి ఒక మంచి ఉదాహరణ చెప్పమంటారా? 99% అన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు చెప్పనా నేను? మచ్చుకి కొన్ని. కొన్నే. అంటే మనం వాళ్ళు మొత్తం ఓవరాల్‌గా 730 హామీలు ఇచ్చారు. అన్నీ చదివామంటే ఇప్పుడు టైం సరిపోదు మనకి. సో, ఎగ్జాంపుల్ చెప్పండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసాడా? హ్మ్. మీరొక జర్నలిస్ట్ మీరే చెప్పాలి. చేయలా. సంపూర్ణ మద్యపాన నిషేధం. చేయలా. సిపిఎస్ రద్దు. చేయలా. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్. ఇవ్వలా. డిఎస్సి ఎవ్రీ ఇయర్. ఇవ్వలా. ప్రతి నియోజకవర్గానికి కోల్డ్ స్టోరేజ్. లేదు. ఇంకా 5 చెప్పాను. 5 మీరు లేదని చెప్పారు. లేదని చెప్పాను. హ్మ్. వైసీపీ క్యాడర్ కొంతమంది మంత్రులు ఏమని చెప్తున్నారంటే, హ్మ్. మీరు ఇవన్నీ చూస్తున్నారు 90% అయిందని చెప్తున్నాం గదా! మీరు ఏదైతే 10% అవ్వలేదో ఇదే చూస్తున్నారు గానీ, ఆ 90% అయింది అయితే మీరు చూడట్లేదని అయ్య వాళ్ళు బాబోయ్! అంటున్నారు. ఇది 10%లో ఉన్నాయా? అయితే ఇంకా చెప్తాను. మీకెందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామన్నారు. ఆ! చేసారా? పోలవరం కంప్లీట్ అయిందా? వాషింగ్టన్ లాంటి రాజధాని కడతామన్నారు. కట్టారా? ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి సంబంధించి ఏవైనా సరే బ్యాక్‌లాగ్ పోస్టులు గానీ, ఏదైనా సరే లేదా సెల్ఫ్ హెల్ప్‌గా వాళ్ళకేదైనా చెయ్యాలంటే అన్నీ గూడా వాళ్ళకి సంబంధించే చేస్తామన్నారు. చేసారా? బీసీ, ఎస్సీ, ఎస్టీస్ మైనారిటీలకు సంబంధించినటువంటి సప్లా నిధులన్నీ ఏమైనాయి? ఆడబిడ్డలకి ఏదైతే రక్షణగా నిలవాలో దానికి సంబంధించినటువంటి అంశం ఏమైంది? ఇసుక ధరలు తగ్గిస్తామన్నారు. తగ్గించారా? పెంచారా? పెంచారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము. అసలు మేము పెంచమన్నారు. ఎన్ని సార్లు పెంచారు? మొన్నటితో కలుపుకొని 10 సార్లు పెంచారు. మొన్నటి వరకు 9 సార్లు, మొన్నటితో కలుపుకొని 10 సార్లు పెంచారు. బస్ ఛార్జీలు అమ్మో! చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడన్నాడు. ఏం బాదుతున్నావురా నాయనా? ఇప్పుడు నువ్వు గదా! గత 5 సంవత్సరాల నుంచి 3 సార్లు బస్ ఛార్జీలు పెంచాడు. ఇంకెన్ని చెప్పమంటారు? ఇవి కూడా తీసుకెళ్ళి ఆ 10%లో కలుపుతారా పోనీ? ఇంకెన్ని చెప్తారు? ఒక్కటి వాళ్ళు కంప్లీట్ చేసింది ఒక్కటి చెప్పండి నాకు. అమ్మఒడికి సంగతే ఒకవేళ గనుక వాళ్ళు మాట్లాడితే ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తామన్నారు? ఎంతమందికి ఇచ్చారు? వాహన మిత్ర ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తామన్నారు? ఎంతమందికి ఇచ్చారు? అంబేద్కర్ విదేశీ విద్య ఆ రోజున మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని లక్షల మందికి మేము విదేశీ విద్య ద్వారా బెనిఫిట్ పొందించి వాళ్ళని బయటికి పంపించాం. ఆ కుటుంబాలను బాగు చేసాం. ఇవాళ రోజున మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు విదేశీ విద్యని మూలన పాడేశారు. ఒక్కళ్ళకి ఇవ్వాల. మొన్న కేవలం ఈ ఒక్క సంవత్సరం కొంతమందికి ఏదో ఇచ్చి మేము ఇచ్చామని భుజాలు ఇచ్చేస్తారా? శబాషీలు చెప్పుకుంటారా? ఎంతమందికి ఇవ్వలేదు? ఇంకెన్ని తీయమంటారు? ఫీజు రీంబర్స్మెంట్ ఏమైంది? నేను చెప్పా కదా, మీరు నన్ను కూర్చోబెట్టి అడిగితే 730 హామీలు తీస్తా నేను. ఎన్నిసార్లు జరగాలి చేలిపెళ్ళి మళ్ళీ అన్నట్టుగా ఒకటే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన నర్సీపట్నం నియోజకవర్గంలో తాండవ రిజర్వాయర్ ఒకటి ఉంటుందండి. అవును. ఆ గేట్ కన్నంబడి 3 ఏళ్ల నుంచి నీళ్లు వృధా పోతున్నాయి. అయ్యా గణేష్ గారు అక్కడ ఎమ్మెల్యే, ఉమాశంకర్ గణేష్ గారు అక్కడ ఎమ్మెల్యే, వారిని అడుగుతున్నా. తాండవ రిజర్వాయర్ గేటుకి కన్నంబడి 3 ఏళ్ల నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి. ఒక 7 లక్షలు పెట్టి దాన్ని రిపేర్ చేయించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. 7 లక్షలు అక్షరాల. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా? మొన్న కుప్పంలో అందరినీవా నీళ్ళు ఇచ్చానన్నాడు. ఎక్కడా అని అందరూ ఎత్తిగారు. ఏంటయ్యా? ఒక గేటు తెచ్చాడు అరువుకి తీసుకొచ్చి. అరువుకి నీళ్లు తీసుకొచ్చాడు. ట్యాంకర్లో తెచ్చాడో ఎలా తెచ్చాడో నాకు తెలియదు. అరువుకి నీళ్లు తీసుకొచ్చాడు. నేను చూసాను ఆ గేట్ కూడా రెంట్‌కి ఒకరోజు తెచ్చింది. అయిపోయింది. ఆ గేటు రెంట్ డబ్బులు అవును. నాశనం. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి అయితే తెచ్చారో ఆ ట్యాంకర్ డబ్బులు నాశనం. ఆ పూలేశారు, ఇవేశారు, అవేశారు, అవి నాశనం. అన్నీ అయిన తర్వాత ఇవాళ చేశాడు మహానుభావుడు వచ్చి. మర్నాడు చూస్తే లిటరల్‌గా అక్కడ ఒక చుక్క నీరు లేదు. గేటుని ఎత్తుకుపోయారు ఆఖరికి. ఇంకెన్ని చెప్పమంటారు చెప్పండి? ఇవాల్టి రోజున అంటే నాకు వైఎస్ఆర్‌సీపీ తోటి ఏమంటారంటే మాకేం వాళ్ళతోటి పొలం పంచాయతో గట్టు పంచాయతో ఏమీ లేదండి. నేనేం వాళ్ళతోటి మేమేం ఆగర్భ శత్రువులం కాదు. కానీ మీరు ప్రజల్ని ఇలా మోసం చేస్తూ ప్రజల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చోమంటారా మమ్మల్ని? మీ తప్పిదాలని మేము మాట్లాడకూడదా? చెప్పండి ఒక్క విషయం. ఎంతమంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగితే కనీసం ఒక్కడన్నా నోరిప్పాడు అక్కడ కూర్చున్నవాడు? మొన్నటికి మొన్న వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ వాట్ వి కాల్ ఇట్. నిజంగా వైజాగ్ అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అంటాం మనం. అలాంటి సిటీ ఆఫ్ డెస్టినీ వాళ్ళ సిటీ ఆఫ్ డ్రగ్స్ గా చేశాడా లేదా? రిషికొండకు గుండు కొట్టాడు. 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు పైన. ఎందుకయ్యా కట్టుకున్నావంటే ఏమండి అన్నాడు. ఫస్ట్ ఏమో లేదండి అది మేము పరిపాలనా రాజధాని కడుతున్నాం అన్నారు. కోర్టుకి వెళ్ళి ఏమయ్యా మరి నువ్వు పరిపాలనా రాజధాని కడుతున్నావు జగన్మోహన్ రెడ్డి అంటే తూచండి నేనేం కట్టట్లేదండి, అసలు అలాంటి ఆలోచనే మాకు లేదండి అన్నాడు.
మరి ఎందుకు కట్టావదా, మరి అష్టాచెమ్మ ఏమన్నా ఆడుకుంటావు అక్కడ అని కూడా అడిగారు జనాలు కొంతమంది. ఏం చెప్తాం? మొన్న నేను ఇందాక చెప్పినట్టుగా సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్నటువంటి వైజాగ్ని సిటీ ఆఫ్ డ్రగ్స్ చేశాడు. 25 టన్నుల కొకేన్ మొన్న అక్కడ పట్టుబడింది. 25 టన్నులు అంటే 25,000 కిలోగ్రాముల కొకేన్ అక్కడ పట్టుబడింది. రాష్ట్రానికి ఒక హోంశాఖ మంత్రి ఉంది కదా, మీరు జర్నలిస్ట్ కదా, అవును. ఎక్కడన్నా ఆవిడ ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు కనిపించాయా? ఇవాళ మాట్లాడి తగుదునమ్మా వచ్చింది, వచ్చి ఏం మాట్లాడతాను, పేదలకి అవ్వాతాతలకి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఆపేశారంది. తల్లి నీకు దండం అనిపించింది నాకు. ఇంత బానిసత్వమా? బానిసత్వం అనక ఏమనాలి దీన్ని? రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే కనీసం ఒక మాట మాట్లాడలేనటువంటి హోంమంత్రి ప్రతిపక్ష నాయకుడి మీద అవాకులు చవాకులు మాట్లాడడానికి మాత్రం బయటకు వచ్చి మాట్లాడతారే. అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, రాష్ట్రంలో ఇంత లాలెస్నెస్, ఇంత ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, ఇంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇంకా ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓట్లు అడుగుతాడు? నేను మళ్ళీ చెప్తున్నా, మీ ఛానల్ సాక్షిగానే చెప్తున్నా, ఒక్క హామీ జగన్మోహన్ రెడ్డి చేశాడని చెప్పండి. ఒక్క హామీ. 730 హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నేను మీకు దానికి బైఫర్కేట్ చేసి ఇవ్వాలంటే ప్రతి జిల్లాకి పాదయాత్రకి వెళ్ళాడు కదా, పాదయాత్రకి వెళ్ళినట్టల్లా ప్రతి జిల్లాకి ఇలా హామీల వర్షం ఇచ్చాడు. ఇలా ఒక్కటంటే ఒక్కటి చేయాల. అందులో ఆఖరికి గత ఏంటయ్యా అంటే, వైజాగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిల్డింగ్ ని తాకట్టు పెట్టాడు, ప్రభుత్వ బిల్డింగ్ ని తాకట్టు పెట్టాడు. మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి మహానుభావుడు 25 ఏళ్ల పాటు మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చాడు. అంటే మరో 25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంతే మద్యం తాగుతారు, ఇంతే మద్యం మీద ఆదాయం వస్తుందని చెప్పి ఆ మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు. ఈయన హామీలు పూర్తి చేశాడా? అయ్యో, ఆయన పెద్ద హామీ మర్చిపోయానండి, మెడలు వంచుతాను నేను తెస్తానన్నాడు. అదేంటిది? ప్రత్యేక హోదా. స్పెషలిస్ట్ తెచ్చాడా? మరి ఎక్కడన్నా ఎవరి మెడలన్నా ఉంచాడు? కనిపించిందా మీకు ఎప్పుడన్నా? మరి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి? సింగిల్ పాయింట్. మీరు ఇప్పుడు నన్ను అడిగితే నా చేతిలో పేపర్ లేవు, ఏమీ లేవు. నేను కూర్చున్న చోట మీకు ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడో చెప్పాను నేను, ఏ హామీలు ఆయన నెరవేర్చలేదో చెప్పాను నేను. వాళ్ళని కూడా మేము ఈ హామీలు పూర్తి చేసామని చెప్పండి బయటకు వచ్చి. ఒక్క హామీ, నాడు నేడు అన్నాడు. స్కూల్ పైపెచ్చులు, ఆ బిల్డింగ్ల పైపెచ్చులు పటా 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 రాలుతున్నాయి. అదో పెద్ద స్కామ్ ఉందంటారు అందులో. మరి స్కామ్ లేకపోతే ఏముంది అందులో? ఎన్ని స్కూల్ బాగుపరిచాడు చెప్పండి నాకు? ఎన్ని స్కూల్ మూతేశాడు, ఎన్ని స్కూల్ బాగుపరిచాడు, ఎన్ని స్కూల్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశాడో చెప్పండి నాకు. జగన్మోహన్ రెడ్డి ఏ స్కీమ్ లో అయినా స్కామ్ ఉంటుందమ్మా. ఈవెన్ పెన్షన్స్ లో కూడా ఉంది, తెలుసా మీకు? నేను ఇందాక చెప్పినట్టుగా 56 లక్షల నుంచి 62 లక్షలు చేశాడు సడన్ గా. ఎందుకు చేశాడు, ఎట్లా చేశాడు చెప్పండి నాకు. మీకు ఇంకో విషయం తెలుసా? వాలంటీర్లతోటి మేము పెన్షన్లు ఇప్పిస్తున్నాం అని చెప్తున్నారు కదా, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఐడెంటిఫికేషన్ ఆఫ్ దట్. ఎవరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెన్షన్ రావాలనుకోండి, మీకు ఒక ఐడెంటిఫికేషన్ కార్డు ఉండాలి కదా. అవును. ఏంటి? మీ ఆధార్ కార్డు ఏదో తీసుకెళ్లి దాని మ్యాపింగ్ అక్కడ ఉండి, దాని సీడింగ్ అక్కడ ఉండి, మీ బ్యాంక్ అకౌంట్ కూడా అక్కడ ఉండి, ఇది కదా యాజ్ ఫర్ అస్ ఐ నో. వేరే రాష్ట్రాల్లో అయితే అలానే జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ కి దానికి కనెక్షన్ ఉంటుంది, మీ ఆధార్ కార్డ్ ఇస్ లింక్డ్ టు దట్. ఆంధ్రప్రదేశ్ లో అది లేదు, తెలుసా మీకు? బయోమెట్రిక్ వేస్తారు. మరి ఏంటి సంగతి? ఎక్కడ పోతున్నాయి డబ్బులు? అన్నిట్లో ఆఖరికి ఒక కప్పు టీ తాగుదామన్నా సరే డిజిటల్ పేమెంట్స్. అవునా? ఒక 5 రూపాయల కరివేపాకు కొందామన్నా సరే డిజిటల్ పేమెంట్స్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం మీద మాత్రం కదా, మద్యం సేల్స్ లో మాత్రం డిజిటల్ పేమెంట్స్ లేవు. ఎందుకని పెట్టలేదు అంటారు? అకార్డింగ్ టు యూ ఎందుకని పెట్టలేదు అంటారు? తాడేపల్లి ప్యాలెస్ కి ఎవరు డబ్బులు పంపిస్తాడయ్యా? ఎవరు డబ్బులు పంపిస్తాడు? డిజిటల్ పేమెంట్స్ అయితే దెర్ ఇస్ అ రికార్డ్. ఇప్పుడు నాసి రకం మద్యం హైయెస్ట్ రేట్స్, ఎంత వస్తోంది, ఒక్కొక్క షాప్ లోకి ఎంత వస్తోంది, ఎంత వెళ్తోంది స్టాక్ అనేటువంటిది, దాని మీద అసలు ట్యాబింగే లేదు తెలుసా. నాసిరకం మద్యం అని మీరు అంటున్నారు, వాళ్ళు ఏమని కోట్ చేస్తున్నారంటే ఆ మద్యం పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అని వాళ్ళు అంటున్నారు. అబ్బా, మరి మేము పర్మిషన్ ఇచ్చినటువంటి, మేము ముందరికి తీసుకెళ్ళినటువంటి పోలవరాన్ని ఎందుకు ఆపేశారు? మేము కట్టినటువంటి రాజధానిని ఎందుకు ఆపేశారు? మేము తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ అన్నిటిని ఎందుకు ఆపేశారు? సరే ఇంత వద్దండి, పేద ప్రజలకి పట్టెడు అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు ఎందుకు మూసేశాడయ్యా? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాట, ఈయన ఆపలేదుట. మరి సరే, మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే అవి నాసిరకం మద్యం అని తెలిసినప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా?
ఎందుకు బంద్ చేయలే మరి ఆ డిస్టిలరీస్ని? ఇవాళ ఆ డిస్టిలరీస్ ఎవరి చేతుల్లో ఉన్నాయి? తీయండి లెక్కలు. మా హయాంలో ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఇవాళ వాళ్ళ హయాంలో ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఏ రకమైనటువంటి మద్యం అక్కడ ఇదవుతోంది? అడిగేవాడు లేడనా? పొద్దున్న లేస్తే రాత్రి వరకు అడ్డమైన అబద్ధాలు చెప్పడం. చంద్రబాబు నాయుడు ఆ డిస్టిలరీస్ అట చంద్రబాబు నాయుడు గారి టైంలో, మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? 5 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు మూయలేకపోయారు? వీళ్ళు అంటే ద పాయింట్ ఇస్ ఐ థింక్ ఒక అసమర్థుడు ప్రభుత్వం ఇప్పుడున్నది ఒక అసమర్థ ప్రభుత్వం, ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ వాట్ వి సే. అండ్ ఆల్సో ఇంకో ఇబ్బంది ఏంటంటే నేరస్తులు, ఆర్థిక నేరస్తులు, హంతకులు ఎప్పుడైతే పాలకులుగా ఉంటారో ఖచ్చితంగా రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే పరిస్థితి. థ్యాంక్ యూ మ్యామ్.